గాయత్రి గుంటూరు నుంచి రాస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ అవతారాలలో ఎందుకు అలంకరిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు అనేక రూపాలతో కూడుకున్నది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. అమ్మవారిని నిజానికి శక్తి స్వరూపిణి అనే పేరుతో పిలుస్తారు. శక్తి అనే పదానికి అర్థాన్ని ఆలోచిస్తే కనబడకుండా ఉండేటువంటి ఒక రకమైనటువంటి తేజస్సును, ఒక రకమైనటువంటి బలాన్ని సమకూర్చేటువంటిది అని మనం చెప్పుకోవచ్చును. వినేందుకు నాకు శక్తి ఉన్నది కావున వింటూ ఉన్నాను, చెప్పేందుకు నాకు శక్తి ఉన్నది కావున చెప్పగలుగుతున్నాను అని అంటారు లోకంలో. వినేందుకు శక్తి ఉన్నది అని అంటున్నావు కదా, ఆ వినే శక్తిని చూపెట్టండి, చూపగలుగుతారా? కూర్చునే శక్తి నాకున్నది అని అంటూ ఉన్నారు, ఆ శక్తి ఏదో మాకు చూపండి అని అంటే చూపుతారా? ఏ విధంగా ఈ శక్తి శక్తి అనేటువంటి పదాన్ని లోకంలో ప్రయోగిస్తూ ఉంటారు, కానీ దాన్ని చూపమంటే చూపలేరు. కారణం ఏమిటి అంటే అది నిర్గుణ నిరాకారి అయి ఉన్నది. నిర్గుణ నిరాకారి ఉన్నటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి శక్తి స్వరూపిణిని ఒకవేళ మనం సగుణ సాకారంగా ఉపాసించాలి అని అంటే ఆమెకు అనేక రకాలైనటువంటి రూపాలు, అవతారాలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన అవతారాలను గురించి ప్రశ్న వేస్తే నారాయణమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అని అంటే దశావతారాలు అని అంటాం. 24 అవతారాలు అని భాగవతాది గ్రంథాల్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక దేవతా సంబంధమైనటువంటి ఉపాసనకు వచ్చినప్పుడు ఆ దేవతా సంబంధమైనటువంటి అవతారాలు ఎన్ని అని ప్రశ్న వేస్తే నారాయణమూర్తి అవతారాలు 9, 10 అన్నట్టుగా, శివునికి సంబంధించిన అవతారాలు ఎన్ని అన్నప్పుడు 8 అని సమాధానం చెప్పినట్టుగా, అమ్మవారికి సంబంధించిన అవతారాలు ఎన్ని అంటే అనంతములైనటువంటి అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఆమెకు సంబంధించిన ప్రధాన అవతారములు 9 అని నవదుర్గలుగా ఉపాసన చేస్తూ ఉన్నాము. మనకు నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రుల్లో అమ్మవారు ఉపాసించేటువంటి ఉపాసకుడు 9 రూపాల్లో ఉపాసించాలి అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమ సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా అని చెప్పిన ప్రకారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని ఆవాహన చేసి అలంకారం చేసి ఆ అమ్మను పరిపూర్ణంగా దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి వాడి ఉపాసించడం అనేటువంటిది మనకు పరంపరా ప్రాప్తమై ఉన్నది. భాస్కరాచార్యులు వారు ఇంకో మాటను కూడా చెప్తారు. అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఏ రూపముతో మనం అలంకారం చేసి ఆమెను ఉపాసిస్తామో ఆ స్వరూపములో ఉన్నటువంటి అమ్మవారు ఆ సంబంధమైనటువంటి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అన్నదాయై నమః, వసుదాయై నమః అని నామాలు ఉన్నాయి సహస్రనామాల్లో. అన్నమును పెట్టేటువంటి రూపంలో, అన్నపూర్ణ రూపంలో అలంకారం చేసి అమ్మవారిని మనం దర్శించినామనుకోండి, మనకు అన్నము పుష్కళంగా లభిస్తుంది. వసుదాయై నమః, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపంలో మనం ఆమెను దర్శించినామనుకోండి, ఐశ్వర్యం మనకు అఖండంగా వస్తుంది అని ఉపాసకునికి ఉపాస్య దేవత స్వరూపాన్ని దర్శిస్తూ ఉపాసించడం వలన ఆ ఉపాసనా ఫలం లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఆ విధంగా అనేక రూపాల్లో అలంకారం చేసుకోవడం అనేటువంటిది మనకు అనుచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం.